తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ హైడ్రా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసింది. ఈ మధ్య కాలంలో కోర్టు నుంచి ఎదురు దెబ్బలు తలగడంతో కొద్ది రోజుల పాటు కూల్చివేతలకు బ్రేక్ వేసింది. కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ హైడ్రా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా వాటిని పరిశీలించి వెంటనే రంగంలోకి దిగుతోంది. ఈ క్రమంలో ఓ బాలుడు హైడ్రాకు రాసిన లేఖ 3,900 కోట్ల భూమిని అక్రమార్కుల నుంచి కాపాడింది. వివరాల్లోకి వెళితే లంగర్ హౌస్ కి చెందిన ఓ బాలుడు తన చిన్నప్పటి నుంచి జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో చాలా సంవత్సరాలుగా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆ మైదానానికి రియల్ ఎస్టేట్ సంస్థ కంచె ఏర్పాటు చేసింది. అలాగే తవ్వకాలు కూడా ప్రారంభించిందని లేఖలో తెలుపుతూ బాలుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు లేఖ రాశాడు. దీంతో ఆ లేఖపై స్పందించిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగగా నార్నే ఎస్టేట్ అనే సంస్థ అక్కడ కంచె ఏర్పాటు చేసిందని, మొత్తం 39 ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని గుర్తించిన హైడ్రా అధికారులు శనివారం కంచెను కూల్చివేశారు. అలాగే ఆ 39 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎప్పటిలాగే స్థానిక యువకులకు ఆ ఖాళీ ప్రదేశం ఆడుకోవడానికి అందుబాటులోకి వచ్చింది.